తాగకండి, తాగద్దు. ఎవరే నాకు తాగద్దని చెప్పేది? నువ్వేనా? ఇది నా ప్లేస్. ఏం ప్లేస్? మై హ్యాపీ ప్లేస్. ఇక్కడ ఏం జరుగుద్ది అనుకుంటున్నావు? గ్రూప్ థెరపీ. గ్రూప్ థెరపీ జరుగుద్ది ఇక్కడ. నువ్వెవరే నాకు చెప్పేది తాగద్దని? వర్షం పడుతుంది కదండి, ఎప్పుడు రెస్టారెంట్కేనా? ఈసారి డిఫరెంట్ గా పబ్కి వెళ్దామండి. పబ్ ఏంటి రేఖ? నీకు తెలుసు కదా నాకు ఆ సిగరెట్ వాసన, మందు వాసన పడదని. ఉండు. ఇప్పుడు దీని మజా. రేఖ, టైర్డ్ అయిపోయిన ఆఫీస్ లో కొద్దిగా మధ్య తీసుకురావా? మజ్జిగ ఏంటండి? పొట్టకి చల్లగా ఉంటుంది అంటారు కదా, బీర్ తాగొచ్చు కదా. ఇదిగో ఆ మాట నా దగ్గర ఇంకోసారి ఎత్తద్దు. బీర్ తాగండి, పబ్బుకి వెళ్దాము, ఇవన్నీ నా దగ్గర ఎత్తద్దు చెప్తున్నానా? నాకు కాఫీ టీనే అలవాట్లేదు, బీర్ తాగుంటావేంటి? కడుపుకి చల్లగా హాయిగా ఉంటది మంచిగా తాగితే. రేఖ, కొద్దిగా నిమ్మరసం ఇవ్వమ్మా, పొట్ట కాస్త మంటగా ఉంది. ఏంటో నిమ్మకాయ లేకపోతే మజ్జిగైనా ఇవ్వు. మజ్జిగనా? మజ్జిగ కూడా అంటే పెరిగి ఇప్పుడే తోడేసాను. ఇటు రండి, రండి ఒకసారి ఇక్కడ రండి. ఏంటి? ఫ్రిడ్జ్ లో మొన్న మీ ఫ్రెండ్స్ పార్టీ అయితే తీసుకొచ్చి పెట్టారు కదా, ఎవరైనా వస్తే ఇవ్వడానికని. నేను తీసుకురావటం కూడా కాదు, వాడు బ్యాక్ ప్యాక్ లో, నా బ్యాక్ ప్యాక్ లో వేసి మర్చిపోయి వెళ్ళిపోయాడు వాడు. అయినా నాకు ఇది అలవాట్లేదు. ఇది మంటగా మంట తగ్గుతుంది అని అంటారు కదా. ఏం మంట తగ్గటం ఏమో నాకు అలవాట్లేదు. చల్లగుంటది అంటారు కదా, ఏదో చల్లనీళ్ళు చూడండి. ఇదిగో ఒక్కసారి ట్రై చేస్తాను, ఓకేనా? సారీ అండి, తప్పైంది. మిమ్మల్ని తాగమని చెప్పడం తప్పైంది. ప్లీజ్ సారీ. సారీ అంటే నువ్వు చెప్పటం మంచిదైంది నాకు. స్వర్గం. ప్లీజ్ తాగద్దు. నా మందు మా అబ్బాయి ఫిక్స్ చేయించాడు. దిస్ ఈజ్ డాడీస్ వార్. డాడీస్ వార్, యు నో. తాగకండి. ఫుల్ ఆఫ్ స్టఫ్, ఇంపోర్టెడ్ స్టఫ్. చూసుకో పైన రకరకాల స్టఫ్. తాగకండి, మీ ఆరోగ్యం పాడైపోద్ది. తాగకండి, తాగకండి. ఇది అక్కడ పెట్టేయండి. ఇటు వచ్చి కూర్చోండి. కూర్చోండి, ఇటు కూర్చోండి. కూర్చోండి. ఇక్కడ చూసావా? లివ్ ఎవ్రీ మూమెంట్. జీవితంలో ప్రతి క్షణం జీవించు, ఓకే? లవ్ లవ్ బియాండ్ వర్డ్స్. దేన్ని? నిన్ను కాదు, మందుని, ఓకే? నాకు చెప్పొద్దు.
ఎంత దిగజారిపోయారండి మీరు. ఇది దిగజారడం కాదు, ఎగబాకటం. లివ్ ఎవ్రీ మూమెంట్. జీవితంలో భార్యాభర్తలు ఒకరికొకరై ఒకరి కొరకు ఒకరై జీవిస్తూ ఉండాలి. లాఫ్ ఎవ్రీడే. జీవితంలో ప్రతిరోజు ఆనందంతో నవ్వుతూ గడపాలి. లవ్ బియాండ్ వర్డ్స్. మాటలకే అంతనంత ప్రేమను ఒకరిపై ఒకరు కనపరుచుకోవాలి. నేటి తరానికి, రాబోయే తరానికి, తరతరాలకి ఉపయోగపడే ఈ చిన్ని సందేశాన్ని మీరు హృదయపూర్వకంగా స్వీకరిస్తారని ఆశిస్తూ